హాయ్ హలో వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ 30 బ్రేక్ఫాస్ట్ సిరీస్. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో మీ అందరికీ thumbnail చూస్తేనే అర్థమైపోయింది కదా. ఎస్, సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మంతనాస్ మస్తిని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాగి సంగటి అండ్ కోడి కూర అనమాట. ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్కి. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ లేట్గా తినాలి అని అండ్ లంచ్ వద్దు అనుకున్నప్పుడు నాకు ఇది చేయమని అడుగుతారనమాట. అరౌండ్ 10-11 అలా తింటారు. అండ్ ఈ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. డెఫినెట్గా మీ అందరూ ట్రై చేసి చూడండి. సో ఫస్ట్ అయితే కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో కాస్త ధనియాలు అండ్ కొద్దిగా మిరియాలు అండ్ మనకి స్పైస్ ఎంత తింటామనుకుంటామో అన్ని లవంగాలు అండ్ కొద్దిగా దాల్చిన చెక్క. ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుంది అనమాట ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్. అండ్ కొద్దిగా గసగసాలు అండ్ ఎండుమిరపకాయలు కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. ఇది లైట్గా రోస్ట్ అయిన తర్వాత దీంట్లోనే మనం ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరిని ఒక 2 స్పూన్స్ వేసేయాలి. ఎండు కొబ్బరి లాస్ట్లో వేయాలి, లేకపోతే ఫాస్ట్గా మాడిపోతుంది అనమాట. సో ఒకసారి ఇదంతా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టేసుకోవడమే. నెక్స్ట్ అదే ప్యాన్లో కాస్త నూనె వేసుకోండి. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుందని. అండ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాజ్ యూజువల్ నేను 2 కలిపి చాప్ చేస్తాను. అవి వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర వేసి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేయాలన్నమాట. అంటే ఎంతవరకు ఫ్రై చేస్తామనంటే లైట్గా ఆయిల్ విడిపోతూ ఉంటుంది కదా దీన్ని లైక్ ఈ గ్రేవీ నుంచి, అప్పటి వరకు కొద్దిగా ఫ్రై చేయాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి ఒక 2-3 మినిట్స్ అలాగా తిప్పాలి. చికెన్లో మళ్ళీ సపరేట్గా వాటర్ పోయకూడదండి. ఇది కొద్దిగా ఇలాగా మగ్గినప్పుడు కొద్దిగా అందులోంచి వాటర్ వస్తాయి చూసారా, దాంతో చాలా మటుకు ముక్క అయితే ఉడుకుతుంది అండ్ సాఫ్ట్ అవుతుంది అనమాట. సో అలా కాసేపు కదిపిన తర్వాత అందులో పసుపు అండ్ కర్రీకి సరిపడా సాల్ట్ అండ్ స్పైస్ ఎంత తింటామో అంత కారం వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి, లేకపోతే ఏంటంటే మనం కారం ఎక్కువ వేసిన తర్వాత ఫాస్ట్గా అడుగంటుకుపోతుంది అనమాట. సో ఇలాగ ఎక్కువసేపు సిమ్లోనే బాగా మగ్గనిస్తే చూసారా ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. సో ఇలా అయిన తర్వాత అందులో మనం కాస్త వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. అలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి వాటర్ మనం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, సో దట్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, ఆ పొడి అంతా ఇందులో వేసేయాలి. ఇలా వేసేస్తే మనకి ఏదైతే వాటర్ కింద కనిపిస్తుందో అదంతా థిక్గా గ్రేవీ కింద అవుతుంది అనమాట. ఒక 2 మినిట్స్ ఇలాగా స్టవ్ పైన ఉంచేస్తే సో అంతే, అలా అయితే మన కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ ఈ రాగి సంగటిలోకి ఎప్పుడు ఎక్కువ గ్రేవీ ఉంటేనే ఆ టేస్ట్ అనమాట. ఇక్కడైతే మన కర్రీ అయిపోయింది. సో ఇది అలా 2 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకుందాం. ఈ లోపు మనకు కావాల్సిన రాగి ముద్దకి రెడీ చేసేసుకుందాం. సో యాక్చువల్గా చాలా మంది రాగి సంగటి రైస్ వేస్ట్ చేసుకుంటారు కదా. సో మా హస్బెండ్కి అలా ఇష్టం ఉండదన్నమాట, ఓన్లీ రాగి పిండే ఉండాలి. సో దానికి గాను 1 కప్పు రాగి పిండికి 2 కప్స్ వాటర్ పడతాయి. ఫస్ట్ వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత అందులో కాస్త అంటే మనకి ఎంతైతే రాగి ముద్ద చేసుకుంటున్నామో దానికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. సో అందులో నుంచి కొద్దిగా వాటర్ ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను. అండ్ మనం ఆల్రెడీ కొలిసి పెట్టుకున్న దాంట్లో నుంచి కొద్దిగా పిండి కూడా ఆ వాటర్లో వేసి బాగా అంటే మనకి ఇలా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా మనం ఏదైతే కొలత చెప్తున్నానో ఆ కొలత వాటర్లోనే యూజ్ చేసుకోవాలి అండ్ ఆ కొలత పిండి నుంచే యూజ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ సపరేట్గా ఎక్స్ట్రా పిండి కానీ ఎక్స్ట్రా వాటర్ కానీ వేయకూడదు. 1:2 రేషియో అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఇలా వేడి వాటర్లో ఇలా పిండి కలపడం వల్ల ఎక్కువ ఉండలు కట్టకుండా చాలా థిక్గా స్మూత్ పేస్ట్ కింద అవుతుంది అనమాట. సో చూసారా ఉండలు లేకుండా అయ్యింది. సో ఇప్పుడు ఇది అలా వేడిగా మరుగుతున్న వాటర్లో వేసేసుకుని జస్ట్ ఇలా ఒక 2 సెకండ్స్ కదపాలి. కదిపిన తర్వాత మనం అందులో ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. చాలా బాగుంటుంది రాగి ముద్దలో నెయ్యి వేసుకుంటే. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే ఉంచుకొని చేయాలండి, ఎందుకంటే ఈ రాగి ముద్ద ఫాస్ట్గా థిక్ అయిపోతుంది అనమాట. సో మనం ఒక ఫుల్గా పెట్టేసి చేసేస్తే ఏంటంటే గట్టి పడిపోతుంది అండ్ మనకి ఆ టేస్ట్ రాదు, అంటే పచ్చి వాసన వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మనం నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 సెకండ్స్ దీన్ని కదిపిన తర్వాత మనం ఏదైతే రాగి పిండి తీసుకున్నామో అందులోంచి కొద్దిగా మనం వాటర్లో మిక్స్ చేసి వేసాం కదా. సో ఆ మిగిలిన పిండి అంతా ఇలా పైన వేసేయాలి. వేసిన తర్వాత గట్టి పెట్టి కదపకుండా జస్ట్ ప్లేట్ పైన మూత పెట్టేసి వదిలేయాలన్నమాట. అలాగ ఒక 2-3 మినిట్స్. సో ఒక 2-3 మినిట్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది చెక్క గరిటి కానీ లేకపోతే పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో కానీ ఎక్కువ కదిపితే మనకి ఉండలు కట్టకుండా నీట్గా స్మూత్గా వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ టైం
టైం చేసే వాళ్ళైతే అలా పప్పు గుర్తుతో చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో నాకేంటంటే కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను ఇలా చేసేస్తున్నాను. సో అంతే అండి, ఇది ఇలా థిక్గా దగ్గరికి వచ్చేస్తుంది. మన రాగి ముద్ద రెడీ అయిపోయినట్టే. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఇదంతా వేడి వేడి రాగి ముద్ద, ఇది వేడిగా తింటేనే బాగుంటుంది. వేడి వేడి రాగి ముద్ద పైన నెయ్యి వేసుకుని ఎక్కువ గ్రేవీ తోటి తింటే భలే ఉంటుంది. అండ్ దానికి గాను ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ కాంబినేషన్ పెట్టుకుని తింటే అదిరిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే ఆ స్మెల్కి నేను తినకుండా ఉండలేకపోయాను. ఆ టైంలో నేను వీడియో ల్యాండ్స్కేప్లో తీస్తున్నానో పోర్ట్రేట్లో తీస్తున్నానో కూడా చూసుకోలేదన్నమాట. అందుకే లాస్ట్ ఈ బిట్ మీకు పోర్ట్రేట్లో వచ్చింది అదనమాట. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఎపిసోడ్ 3 కోసం వెయిట్ చేయండి.